హాయ్! హలో అందరికీ. వెల్కమ్ టు మై ట్యూబరల్. వెల్కమ్ టు అమ్లు డాడీ కుట్టి ఛానల్. మరొక లాంగ్ వీడియోతో మేము ముందుకొచ్చాను. ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి గాయ్స్. అలాగనే స్కిప్ చేయకుండా చూడండి వీడియో. కొన్ని జ్ఞాపకాలు సంతోషమైన, బాధైన మనసులో పదిలంగా ఉంటాయి. ఎప్పటికి మర్చిపోలేం. ఈ ఇంట్లో నా బంధం కూడా అంతేనండి. సో, ఈ వీడియో తీసి చాలా రోజులైందనమాట. కానీ దాన్ని ఇలా మీతో నా మాటల రూపంలో మీ ముందుకు తీసుకొనొచ్చాను. సో, స్కిప్ చేయకోకుండా చూడండి. ఈ ఇంట్లో నేను చేరినప్పటి నుంచి నా ప్రయాణం ఎలా మొదలైందంటే, నేనప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేయలేదనమాట. ఈ ఇంట్లో చేరినప్పుడు చాలా సంతోషం వచ్చింది, చాలా ఏడుపొచ్చింది, చాలా బాధొచ్చింది, చాలా కష్టాలొచ్చాయి. అంటే ఈ ఇంట్లో నాకు మంచి జరగలేదు అనను, చెడు జరగలేదు అనను. మంచి ఎంత ఉందో చెడు అంతే ఉంది. బాధ ఎంత ఉందో కన్నీళ్ళు అంతే ఉన్నాయి. సంతోషం ఎలా ఉందో బాధ కూడా అంతే ఉందనమాట. అన్నీ ఈక్వల్‌గా ఉన్నాయి ఈ ఇంట్లో. అలానే ఇల్లు మంచిది కాను అనను, చెడ్డది కాదు అనను. కొంతమంది అంటారు గదా! అసలు ఈ ఇంట్లో నాకు ముగ్గేసుకోనీకి లేదు. సెకండ్ ఫ్లోర్ అనమాట. అప్పుడు ముగ్గేసుకొని చిన్నప్పటి నుంచి మా మదర్ వాళ్ళు నాకి ఇంట్లో పూజలు చేయడం అవి ఇవి అనమాట. నాకు ఇంట్లో పూజలు చేసుకుంటా, ఇలా ముగ్గులేసుకుంటా, ఇలా ఉండడం నాకు చాలా ఇష్టము. లేదని బాధపడేదాన్ని. సడెన్‌గా ఎర్రమట్టి గుర్తుకొచ్చి ఎర్రమట్టి పూసుకొని ఇలా కడపాను గానీ, ఇలా పూజించుకోవడం గానీ ఇలా చేశాను. సో, ఇదొచ్చేసి చాలా రోజుల కింద. అంటే నేను ఇంకా యూట్యూబ్‌లో నా ఫేస్ పెట్టి చేయనప్పుడు వీడియో అనమాట ఇది. ఆ రోజే నేను యూట్యూబ్ షార్ట్ తీసినాననమాట. అంటే ఫస్ట్ యూట్యూబ్‌లో నేను షార్ట్ వీడియో తీసింది ఈ రోజే. అంటే ఇప్పుడు ఈడ కూర్చున్నాను కదా! ఆ రోజే అనమాట. సో, ఈ ఇంటికొచ్చిన తర్వాతనే నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాననమాట. నా యూట్యూబు ఇంట్లో షార్ట్ రీల్స్ తీశాను, తర్వాత లైవ్ తీశాను, లాంగ్ వీడియో తీశాను, కుకింగ్ వీడియోస్ తీశాను, డివోషనల్ వీడియోస్ చేశాను, వ్రతాలు చేసుకున్నాను, వినాయకుని చవితి జరుపుకున్నాను, వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను. ఇన్ని చేసుకున్నాననమాట. ఇంట్లో జ్ఞాపకాలు అలా ఉన్నాయి నాకు. అందరికీ చాలామంది లైఫ్‌లలో కొన్ని జ్ఞాపకాలు కొన్ని సంతోషాన్ని ఉంచుతాయి, కొన్ని బాధని ఉంచుతాయి. కానీ ఎప్పటికీ మరుపు ఉంటుంది అంటారు గానీ, మరుపు ఎప్పటికీ ఉండదు. లైఫ్‌లో అలా ముందుకెళ్తూ ఉంటాం గానీ, బాధ కలిగించిన జ్ఞాపకాలైనా, చెడు కలిగించిన జ్ఞాపకాలైనా, సంతోషం కలిగించిన జ్ఞాపకాలైనా మన గుండెల్లో ఒక సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మన కళ్ళ ముందరకొచ్చేస్తుందనమాట ఆ సిచ్యువేషన్ అలా. అప్పుడు కళ్ళల్లో నీళ్ళైతే తిరుగుతాయి. సో, ఇది ఎలా అంటే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసిన. ఫేస్ పెట్టకోకుండానే చేశాననమాట. అప్పుడు నాకు ఆ రోజు వీక్ ఆఫ్ అనుకుంటా. ఎర్లీ మార్నింగ్ పూజ అంతా కంప్లీట్ చేసుకొని పిల్లలని స్కూల్ పంపించి పడుకొని మళ్ళీ 11:30కో, 11కో లేసాను. లేసి ఏం చేద్దాం చిన్న కథ చెప్దామా మీకు అనేసి లేసేసాను. తర్వాత ఎందుకో తినాలనిపించింది. పెరుగులోకి చక్కెరేసుకొని తిన్నాననమాట. చాలామంది అంటారు కదా! ఎవరైనా ఒక పని మీద బయటికెళ్ళినప్పుడు పెరుగులో చక్కెరేసి పెడితే మంచి జరుగుతుందని. నాకైతే తెలీదు. అన్నారనమాట. నేను కూడా నమ్ముతాననమాట దాన్ని. సో, మీకెంతమందికి తెలుసు? తెలిస్తే ఇది నిజమా కాదా చెప్పండి. అలా పెరుగు, చక్కెర తినేసి బట్టలు మడతేసుకుంటా వీడియో ఆన్ చేశా. ఏం చెప్దామని ఆలోచిస్తున్నా అక్కడ. ఆలోచిస్తే ఒక చిన్న కథ చెప్దామా? చిన్న పిల్లలకి కథలంటే చాలా ఇష్టం కదా! అనేసి అనుకున్నాను. ఆ పెరుగు, చక్కెర తిని బట్టలు మడతేస్తుంటే నాకు మళ్ళీ ఇంకా ఆలోచిస్తున్నా అనమాట. ఎలా యూట్యూబ్ స్టార్ట్ చేసినాళ్ళ నుంచి కొత్త కొత్త ఆలోచనలైతే చేస్తూ ఉండాలి. కొత్త కొత్తగా కంటెంట్ క్రియేట్ చేసుకోవాలి. ఇవన్నీ అండి. నాకు యూట్యూబ్‌లో ఎవరు ఎటువంటి హెల్ప్ లేదు. నా సొంతంగా నేను చూసుకుంటూ, నేను కొన్ని వీడియోస్ ఫాలో అవుతూ, నేను ఓన్‌గా కొన్ని క్రియేట్ చేసుకుంటూ, నాకేది చేయాలనిపిస్తుందో అది చేసుకుంటూ వచ్చా అనమాట. సో, ఈ ఇంట్లో నాకున్న జ్ఞాపకాలు, ఈ ఇంట్లో యూట్యూబ్ స్టార్ట్ చేశాను. ఈ ఇంట్లో కొద్ది కొద్దిగా అంటే ఒక అంచులంచెలుగా ఇప్పుడు దేవుని గుడి ఉంది గదా! అప్పుడు నేను దేవుని గుడి సాఫీగా ఉండేది. ఆహ్, జాకెట్ క్లాత్ గాని అది యేసుకొని పెట్టుకున్నాననమాట. తర్వాత చిన్నగా వరలక్ష్మి వ్రతం అప్పుడు ఆ పీటలు కొనుక్కొని, ఆ దేవుని గుడిని అందంగా మార్చుకోవడము. అలాగనే ముగ్గులు బయట కడపానికి పూసి, ఎర్రమట్టితో పూసి హమ్మయ్య! ముగ్గులేసుకుంటాననడము. ఇలా అవి చిన్న చిన్నవే అయ్యుండొచ్చు కానీ, నాకు మాత్రం చాలా అవన్నమాట. అలా అని నేను ఇంట్లో ఉన్నప్పుడు ఫ్రిడ్జ్ తీసుకున్నా, స్కూటీ తీసుకున్నా, టీవీ తీసుకున్నాను. అలా అంటే
ఒక్కొక్క అంచు ఎదుగుతూ ఉన్నా కూడా నాకన్నీ కష్టాలు అంటే నేను అమౌంటొచ్చింది ఈరోజు శాలరీ అంటే నా చేతిలో అది 2 డేస్ లోపల అయిపోతుందనమాట. సో, నేనేమైందంటే నిద్రొస్తుంది ఏం చేయాలని తెలిసి మళ్ళీ పోయి ఫ్రెష్ అప్ అయ్యేసొచ్చి మీతో ఇలా మాట్లాడుతున్నాను. కానీ ఇదెందుకులే అనేసి నేను ఓన్ వాయిస్ ఇస్తున్నాను. ఇంకా ఇలా టైం అవుతుందనేసి మీతో కథ స్టార్ట్ చేశాననమాట. ఎందుకని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను గైస్. సో, ఇదెందుకు పెడుతున్నానంటే నేను ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ వీడియోలో నా ఫేస్ పెట్టి ఒక రీల్ తీసింది. ఇదే డ్రెస్ వేసుకొని ఈరోజు అనేసి ఈ వీడియో పెడుతున్నాననమాట. ఇది చాలా రోజులైంది తీసి. మీతో ఇలా షేర్ చేసుకుంటున్నాను. నాకు ఒకటే అర్థమైంది లైఫ్‌లో. మన లైఫ్‌లో దేవుడు ముందే రాసి పెడతాడో తెలీదు. లేదా మన లైఫ్ మనము ఎంచుకుంటామో తెలీదు. నాకు ఐ డోంట్ నో తెలీదు. ఒక్కొక్కసారి అలా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి అంటే శివునాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. హరి ఆజ్ఞ లేనిదే ఆకైనా రాలదు అంటారు. మన లైఫ్‌లో అలాంటప్పుడు చెడు జరిగినా, మంచి జరిగినా వాళ్ళ చేతుల్లోనే ఉంటదని నేను నమ్ముతాను. ఈ ఇంట్లో నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన నుంచి కుకింగ్ వీడియోస్ కానీ, డివోషనల్ వీడియోస్ కానీ, వినాయక స్వామిది గానీ, శివరాత్రి గానీ, వరలక్ష్మి వ్రతం గానీ, అన్నీ చేసుకున్న జ్ఞాపకాలు ఇంట్లో ఉన్నాయి. చాలా హ్యాపీగా ఉన్న మూమెంట్స్ ఉన్నాయి. చాలా బాధపడిన మూమెంట్స్ ఉన్నాయి. అలాగే చాలా ఏడ్చిన మూమెంట్స్ కూడా ఉన్నాయి. నేను చాలా సెన్సిటివ్ అండి. చాలా అంటే చాలా సెన్సిటివ్. సో, అమ్మ పోయిన తర్వాత నాకు ఓపిక వచ్చింది. కోపం తగ్గిపోయింది. అలాగనే నాన్న పోయిన తర్వాత కొద్దిగా ధైర్యం నా మీద నాకు నమ్మకం వచ్చి ధైర్యంగా ఉండాలన్న నమ్మకము వచ్చింది. సో, ఈ ఇంట్లో నేను తీసుకున్న పిక్స్ ఇవి. ఎక్కువ పూజలవే ఉంటాయన్నమాట. ఇదో వినాయకుంది, పిల్లలు నేను దిగినేది, పాప నేను దిగినేది. సో, కొన్ని మెమోరీస్ ఎలా ఉంటే లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి. ఇలా బాబు దిగినేటివి, ఈ ఇంట్లో పిల్లల పుట్టినరోజులు కానీ, ఇవి కానీ ఒక్కొక్క మెట్టు ఎదుగుతా వచ్చాను. అలాగనే వచ్చిన అమౌంట్ వచ్చినట్లే వెళ్ళిపోతా ఉండింది. చెప్పానుగా అంత హ్యాపీ అని లేదు, అంత బాధ అని లేదనమాట. ఇలా ఈ ఇంట్లో నా లైఫ్ అయింది. ఇలా జరిగిపోయిందనమాట. కొద్దిగా మిస్ అవుతున్నా ఈ ఇంటిలో. కొన్ని మెమోరీస్ గుర్తుండిపోతాయి లైఫ్ లాంగ్. ఓకేనా? మీకు ఇలాంటి జ్ఞాపకాలు ఉన్నాయా? నాకైతే ఉన్నాయి. నా బర్త్‌డే జరుపుకోవడం కానీ ఇవన్నీ చాలా ఉన్నాయి. సో, ఆ ఇంటిని వదిలినందుకు కొద్దిగా బాధగా ఉన్నా తప్పదు కదండీ! అది బాడిగినిలో మనం ఎలాగైనా మారిపోవాల్సిందే. ఇలా ఈ ఇంట్లో అయితే నా జర్నీ స్టార్ట్ చేశాను. నా యూట్యూబ్ జర్నీ కూడా ఈ ఇంట్లోనే స్టార్ట్ చేశాను. చూడాలి యూట్యూబ్‌లో ఎంతవరకు వస్తాననేది. సో, అందరూ బావుండాలి, అందరితో పాటు మనం బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా జ్ఞాపకాలు మీతో ఇలా షేర్ చేసుకున్నాను. సో, ఎలా అనిపించింది వీడియో కామెంట్ చేయండి. కొద్దిగా ఆ ఇండ్లు వదిలేసినందుకు కొద్దిగా బాధగా కూడా ఉంది. అలాగనే తప్పదు కదా! లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది ఆ ఇండ్లు నాకు. ఆ ఇంట్లో జ్ఞాపకాలు గానీ, ఆ ఇండ్లు గానీ. సో, అందరూ బావుండాలి, అందరితో పాటు నేను బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఈ ఇంట్లో నా కొడుకు డ్రాయింగ్ గూడా ఏశారు. అదిగోండి డ్రాయింగ్ గూడా పెట్టాను. ఇలా పూజలు చాలా చేసుకున్నాలెండి. చాలా హ్యాపీ కొద్దిగా హ్యాపీ ఉంది, కొద్దిగా బాధ ఉందని చెప్పాను గదా! నా మెమరీస్ మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను, చేసుకున్నాను. వీడియో ఎలా నచ్చిందో కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాగనే మీ డ్యాడీ కుటుంబంలోను సపోర్ట్ చేస్తూ ఉండండి. ఓకేనా? బీ హ్యాపీ, కీప్ స్మైలింగ్. బై బై ఫ్రెండ్స్.